దేవుడొచ్చే వాళ్ళకి పక్కా గురువు ఉండాల్సిందేనా? ఎల్లమ్మని ఎక్కువ కోరుకునే వాళ్ళు, పూజలు చేసే వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగా క్రిటికల్ గా ఉంటదంట కదన్నా. జడలు కట్టేస్తాయి, అవి కట్ చేస్తారు. కట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మీకు చూడగానే రాడ్ లుక్ ఒకటి కనిపిస్తుంటది, కొంచెం భయం అవుతుంటది. కొందరేమో ఫ్రెండ్లీగానే ఉంటారు, దగ్గర వెళ్ళి మాట్లాడతాను. అసలు మీరు ఏంటిదన్నా? అందరితో మంచిగా ఉంటా, అట్లా ఇట్లా అన్నట్టు ఇట్లా ఏం లేదు, అందరితో మంచిగా ఉంటా. కాకపోతే దేవుడు వచ్చిరంటే సామాన్యమైన మనుషులకి రారు, ఎంతో పవర్ వాళ్ళకి ఎంతో ఉంటేనే వాళ్ళలో దేవుడు వస్తారంటారు. ఆ దేవుడు వచ్చినప్పుడు ఎంత సమయం వరకు ఉంటది, అంటే మనిషిని బట్టి ఉంటదా? ఇది ఏంటి ప్రాసెస్ అసలు? రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది. ఏంటంటే మీరు కాశీలో శవాల మీద కూర్చొని పూజ చేస్తున్నారంట. అంటే అది ఇంకా అది జస్ట్ చెప్పడం వరకే కానీ ఇంకా వీడియోలో ఇట్లా ఏది కూడా కాలేదు అన్న. అసలు ఎల్లమ్మ తల్లి చరిత్ర ఏంటిది? ప్రతి గ్రామంలో బొడ్రాయి పండుగ చేస్తారు. బొడ్రాయి పండుగ ఎందుకు చేస్తారు అసలు? ఊరు సంరక్షణగా ఉండడానికి, ఊరు మొత్తం అల్లకోవడం అవుతుంది. అయితే సాయంకాలం కాగానే హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లెజెండ్ టీవీ. ప్రస్తుతం మనము ఒక గెస్ట్ తో ఉన్నాము. ఆ గెస్ట్ వచ్చేసి రౌడీ రాకేష్ అన్నయ్య గారు. సో అన్నయ్య నమస్తే. అన్నయ్య నమస్తే తల్లి, ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నాము, మీరు మంచిగా ఉన్నారా? చాలా బాగున్నాం అన్నయ్య. ఇంతకు ముందు మీ ఇంటర్వ్యూ చేసాం, చాలా కామెంట్స్ వచ్చాయి, చాలా మంది అడుగుతున్నారు అనమాట. అంటే కామెంట్స్ లలో కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు, మీకు ఎట్లా కన్సల్ట్ అవ్వాలనేసి చాలా ఇబ్బంది పడిపోతున్నారు. ఎలా అన్నా? అది ఇక మీరైతే చూసిరు కదా, నేను అప్పుడు కూడా చెప్పిన ఇంత ఊర్లు ఉంటా, అక్కడికి ఇక్కడికి వచ్చేసరికి అసలు ఇక్కడ బస్సులు కానీ ఆటోలు ఇట్లా ఉండవు కాబట్టి నేను చెప్పాను, అడ్రస్ ఇట్లా చెప్పాను. అది అందుకే ఇక నేను అడ్రస్ పెట్టరాను కానీ అది పెట్టరాను కానీ ఆలోచన చేస్తాను. అవునా అన్న? ఇంకొకటి, చాలా మంది మీకు చూడగానే రాడ్ లుక్ ఒకటి కనిపిస్తుంటది, కొంచెం భయం అవుతుంటది. కొందరేమో ఫ్రెండ్లీగానే ఉంటారు, దగ్గర వెళ్ళి మాట్లాడతాను. అసలు మీరు ఏంటిదన్నా? అందరితో మంచిగా ఉంటా, అట్లా ఇట్లా అన్నట్టు ఇట్లా ఏం లేదు, అందరితో మంచిగా ఉంటా. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు వచ్చిన వాళ్ళు మంచిగా ఉంటే నేను మంచిగా ఉంటా, అవతల వాళ్ళు వేరేటిగా ఉంటే నేను వేరేటిగా మాట్లాడతా. నీ బిహేవియర్ని బట్టే నేను అనేది ఉంటా అన్నట్టు, నీ ప్రవర్తన బట్టే నా ప్రవర్తన ఉంటుంది. అది అంతే అంటారా అన్న? ఇంకొకటి, ఇప్పుడు గ్రామ దేవతల పూజలు ఎందుకు చేస్తారు అసలు? గ్రామ దేవతల పూజలు అంటే ఇప్పుడు మనకు ఊరిని సంరక్షణగా చూసుకుంటాయి కాబట్టి, ఇప్పుడు ఊరికి ఏదైనా ఆపద వస్తాయి ఇట్లా మెయిన్ కాపాడేదే గ్రామ దేవతలు. ఇప్పుడు మైసమ్మ కానీ పోషమ్మ కానీ, పోషమ్మ అనే అమ్మవారికి ఇట్లా వైగన్న తల్లి ఊరిని కట్టేస్తుంది, ఊరు మొత్తం చూసుకుంటుంది. ఏ ఆపద వచ్చినా కానీ, ఏ భక్తునికి తన పిల్లలకు ఏ ఆపద వచ్చినా చూసుకుంటుంది. ఈ మైసమ్మ అనే అమ్మవారు ఎట్లా అంటే బాట రక్షణ ఉంటుంది మనకు. ఎప్పుడైనా సరే బాట పొయ్యే తొవల కానీ ఏ ఆటంకాలు ఇబ్బందులు కావద్దు, అమ్మని మొక్కుకుంటూ పోతాం. మా ఊర్లలో అయితే చాలా అయితే ఇవి, మేము బయటకు వెళ్ళేటప్పుడు అమ్మని అయితే పక్క మొక్కుకుంటూ పోతాం. కార్లో పోతే హారన్ కొట్టుకుంటూ పోతాం. ఎందుకంటే అమ్మ నేను నీ కొడుకుని ఉన్నా, నేను మొక్కి పోతున్నా, నాకు పోయే తొవల ఏ ఆటంకాలు కావద్దు అని చెప్పేసి అనడానికి గ్రామ దేవతలను మొక్కుతారు, గ్రామ దేవతలను కొలుస్తారు. ఓకే అన్న, మా ముందు ఇంటర్వ్యూకి చాలా కామెంట్స్ వరకు కానీ ఇన్స్టాలో వెళ్ళి నాకు పిన్ చేసిన మెసేజ్లు కానీ ఏమున్నాయంటే, వాళ్ళ ఇంట్లో పుట్ట ఉందంట, ఆ పుట్ట తీసేసి ఇల్లు కట్టినాక వాళ్ళకి ప్రాబ్లమ్స్ అవుతున్నాయంట. అట్లా తీసేసి కట్టడము న్యాయమేనా? అంటే తల్లి ఇగో ఇది దైవ కార్యం కాబట్టి, దైవ కార్యంలో కూడా ఎప్పుడు కూడా జోక్యం చేసుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు నేను ఏదో చెప్పుతున్నాను, నాకేదో తెలుసు కదా, నేను 10 మందికి చెప్పకుండా నేను ఊకుంటే అది నాకు పాపం పని. ఇప్పుడు ఇది తెలిసి కూడా తప్పు చేస్తే అది తప్పు, తెలిసి చేసింది తప్పు, తెలియక చేసింది తప్పైనా సరే సరి చేసుకోవచ్చు, కానీ తెలిసి చేసింది ఎప్పుడైనా సరే తప్పే. ఈ పుట్టలు అనేవి ఇట్లా కొన్ని మంచి పుట్టలు ఉంటాయి, దైవ పుట్టలు ఉంటాయి, కొన్ని పిచ్చి పుట్టలు ఉంటాయి. పిచ్చి అంటే ఇక నార్మల్గా ఇవి తేనెటీగలు ఇట్లా పెడతాయి కదా, అట్లుంటాయి. ఇవి కొన్ని ఏమో చెదలు పెట్టిన పుట్టలు ఉంటాయి. అట్లా పెట్టినప్పుడు, చెదలు పెట్టిన పుట్టలో ఉన్నప్పుడు ఒక గురువు దగ్గరికి అయ్యి ఆయన సజెషన్ తీసుకొని ఏంది దేనికోసం వచ్చిందని చెప్పేసి తెలుసుకున్న తర్వాతనే కూలగొట్టాలి. తొందరవాడి గులగొట్టినా కానీ
తొందరపడి నిర్ణయం తీసుకున్నా కానీ అది ఫ్యూచర్ లో మీకు ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే నాకు కూడా వచ్చినాయి ఈ క్వశ్చన్స్ కి, ఎట్లా అని చెప్పేసి అంటే మా ఇంట్లో గుడి ఉన్నది, ఇట్లా ఇల్లు ఉన్నది, ఇంట్లో ఎల్లమ్మ తల్లి పుట్టున్నది, అది ఎల్లమ్మ తల్లి పుట్టనా, మల్లన్న స్వామి పుట్టనా, మరి ఇంకే ఇతర దేవతల ఇట్లా ఏమన్నా మాయనా, ఇది మర్మమా అని చెప్పేసి ఇట్లా అడిగిన ఉన్నారు. అడిగితే వాళ్ళకి చెప్పే మాట ఒకటే, ఆ పుట్ట అనేది కూడా దేనికోసం వచ్చింది, ఎందుకు వచ్చిందని చెప్పేసి ఫస్ట్ కనుక్కున్న తర్వాత తీయండి. తొందరపడి తీస్తే చెట్ల సంసారం అవుతారు. ఇది అంటే ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అన్న తొందరపడి తీయడం వల్ల? స్కిన్ ఎలర్జీ అయితే ఫస్ట్ వస్తుంది. ఇప్పుడు ఎల్లమ్మ బిల్లలు అని చెప్పేసి ఇట్లా బిల్లల్లోకి అవుతాయి. కొందరికి హాస్పిటల్ తామరలోకి వస్తుంది, చూసిరు కదా, గజ్జి తామర అని చెప్పేసి ఇట్లా అట్లా వస్తుంది. నువ్వు హాస్పిటల్ పోయి నువ్వు ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ అసలు దానికి అనేది ఇట్లా రిజల్ట్ అనేది దొరకదు. ఎందుకంటే అమ్మవారి యొక్క మాయ, అమ్మవారి యొక్క శక్తి అనేది ఇట్లా నరునికి ఎక్కుతుంది. ఇది నేను చెప్పే మాట ఒక గురువులకు అర్థమవుతుంది. ఇది ఎట్లా అంటే నరులకు అర్థం కాదు, కరెక్ట్ అర్థం చేసుకునే వాళ్ళకి అర్థమవుతుంది. నేను చెప్పే మాట అయినా సరే వాళ్ళకి అర్థం చేసుకునే శక్తి ఉంటుంది. ఎందుకంటే అనుభవించేటోనికి తెలుస్తుంది నొప్పి. చూసేటోడు 100 మాట్లాడతారు కానీ అనుభవించేటోళ్ళకి తెలుసు. ఆ పెయిన్ అనేది ఇట్లా ఎట్లా అంటే ఇప్పుడు మనిషి బతుకున్నాగానే చీమలు పురుగులు కొరక తిన్నట్టు అవుతుంది. అట్లా ఎఫెక్ట్ అవుతుంది దానివల్ల తప్పు చేస్తే. ఇప్పుడు చాలా వరకు ఇది అనేది చాలా ఇంట్లలో సమస్యనే ఇది. దాన్ని ఎట్లా ఫేస్ చేయాలో చాలా మందికి అర్థం కావట్లేదు. ఇట్లనే హెల్త్ ఇష్యూ అదొక్కటే కాదన్నా, చాలా హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. దానికి ఇంకా మార్గం అంటూ ఏముండదా? మార్గం అంటే చెప్పినా కదా, ఇగో ఇప్పుడు ఏ పనైనా సరే ఒక దైవ విషయంలో మనము ఇన్వాల్వ్ అవుతున్నాం అంటే పక్క ఒక గురువుతోని మనం సజెషన్ తీసుకున్న తర్వాతనే ఇన్వాల్వ్ కావాలి. తొందరపడి ఇట్లా ఇన్వాల్వ్ అయితే అది ఫ్యూచర్లో మాకు తెలుసు, మాకున్నది, మాకు అప్పటి నుంచి మేము చూసుకుంటున్నాం, మా తాతల నుంచి చూసుకుంటున్నాం, మేము చేసా తప్ప అని చెప్పేసి తప్పు చేస్తే అది గురువు కాదు కదా, ఇంకెవ్వరి దగ్గరికి అయినా కానీ దానికి మార్గం అనేది దొక్కదు. అసలు ఇక అది ఇక నీ ఆధీనంలోనే ఉండదు. అది ఎప్పుడైనా సరే తెలిసి మాత్రం తప్పు చేయొద్దు. ఓకే. ఇంకొకటి అన్న, ఎల్లమ్మ కట్లు ఎందుకు వేస్తారు అసలు? ఎవరు వేస్తారు? ఎందుకు తీస్తారు? అంటే ఎల్లమ్మ కట్ల అని చెప్పేసి కాదు, ప్రతి ఒక్కరు దేవుళ్ళది ఇట్లా. ఇప్పుడు మైసమ్మ, పోషమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, మాంకాలమ్మ, ఈదమ్మ, మల్లన్న, వేములవాడ రాజన్న, ప్రతి ఒక్క దేవతలకు కట్ల అనేవి పక్కా వేస్తారు. అది వేసేటోళ్ళు ఎవరు అంటే కొందరు ఎట్లా అంటే ఒకరు ఆధీనంలో పెట్టుకోవాలి, నా ఆధీనంలో పెట్టుకోవాలి నిన్ను. ఇక నిన్ను ఎట్లా అట్లా ఆడియాలంటే నీ దైవాన్ని నేను కట్లేసి పెట్టుకోవాలి. కట్లేసి పెట్టుకుంటే నీ దైవం నా చేతులు ఉంటుంది, నువ్వు నేను చెప్పినట్టు వింటావు అని చెప్పేసి ఆశతోని కట్లేస్తారు. ఇంకోటి ఏంటంటే బలం పెరుగుతుంది. ఇది కొందరు మూర్ఖులు చేస్తారు, ఎట్లా అంటే కట్లేదామని చెప్పేసి ఇట్లా. అంటే ఆపోజిట్ పర్సన్ కి కట్లేస్తే వాళ్ళకి బలం పెరుగుతుంది. కొందరు ఏం చేస్తారంటే నాకు బలం పెరగాలి, ఒక దైవాన్ని ఆధీనంలో పెట్టుకోవాలి, కానీ ఎప్పుడు దైవం ఒకరి ఆధీనంలో ఉండదు. ఇక ఇది కలియుగం కాబట్టి, ఇది శుద్ర పూజానికి శుద్ర శక్తులకు ఇట్లా ఇది ఒక యుగం కాబట్టి, ఇది ధర్మం అనేది ఇట్లా తక్కువ టైంలో నడుస్తుంది కాబట్టి ఇక అప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటే, దైవాన్ని ఒక కంట్రోల్లో పెట్టుకుంటే కర్ణపిశాచి అని చెప్పేసి ఉంటుంది. అది ఎట్లా అంటే ఆ పిశాచిని ఒకసారి లేపిసి పెట్టినామంటే నీకు భూత భవిష్యత్ వర్తమాన కాలం అంటే ఈ 3 కాలాల్లో ఏమేమి జరుగుతున్నాయి, ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది ప్రస్తుతం అని చెప్పేసి తెలుస్తుంది అన్నట్టు. అట్లా ఆధీనంలో పెట్టుకుంటే ఏది కర్ణపిశాచి అనే దయ్యాన్ని అట్లా పెట్టుకుంటే నీకు వచ్చిన వాళ్ళు నీకు దేనికోసం వచ్చారు, దేనికోసం చెప్పాలి, ఏం చెప్పాలనేది ఒక గురువుకి తెలిసి ఉంటుంది. సామాన్యంగా కొందరు గురువులకు తెలిసి ఉంటుంది దీని గురించి అనేది. తర్వాత దైవాన్ని ఎట్లయితే కట్లు పెడతామో మనకు అట్లా బలం పెరుగుతుంది అన్నట్టు. ఇప్పుడు ఒక మనకన్నా శక్తివంతమైనది ఒకటి వచ్చి నిలబడ్డది, దాన్ని ఎదరగొట్టాలంటే దైవశక్తి, చెడు శక్తి ఉన్నప్పుడు మంచి శక్తి యూజ్ చేయాలి. మంచికి చెడు, చెడుకు మంచి, నెగిటివ్కి ప్లస్ ఆర్ మైనస్ అట్లా ఉంటుంది కదా పవర్ అనేది ఇట్లా. సో అట్లా పెట్టుకుంటేనే మనకు ఒక శక్తి పెరుగుతుంది అని చెప్పేసి ఒకరికి కావాలనుకొని కట్లు వేసి అది చేస్తారు. అట్లా చేస్తే కూడా ఏం మంచిది కాదు. వేసిన వాళ్ళకు కూడా తర్వాత రోజుల్లో ఎఫెక్ట్ అవుతుంది. అది రక్తం కక్కుని చచ్చిపోతారు. రక్తాలు కక్కుని అసలు మనిషి లెక్క కాకుండా చచ్చిపోతారు. చాలా మంది ఈ విషయాల్లో బాధపడుతున్నారు. అది చాలా తప్పు పని. అది తెలిసి ఉంటే ఒక 10 మందికి పుణ్యం చేయాలి, కానీ ఎప్పుడు కూడా పాపం పని చేయొద్దు. ఎందుకంటే నమ్ముకొని వస్తారు, ఏ కాలు ఏ దిక్కు ఏతో వాళ్ళు తెలియని వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకు దైవం విషయంలో ఇట్లా ఎప్పుడు దైవాన్ని ఇట్లా వేసి ఆ ఒక ఆధీనంలో పెట్టుకుంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అయితే పక్క అయితే హాస్పిటల్ అయితే చెప్తున్నా కదా, ఈ మొఖాల నొప్పులు, హెల్త్ నొప్పులు అంతగా ఆగమాగం అవుతుంటారు. మరి కట్లు ఎట్లా తీస్తారన్నా? ఇక అది అంటే ఒక గురువుకి ఒక్కొక్క విధంగా ఉంటది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎల్లమ్మ దేవుడు అమ్మవారు వస్తున్నది, అమ్మవారు వస్తే నువ్వు ఇంకో ఆయన దగ్గరికి వెళ్ళి పండుగ చేయించుకొని అంత పండుగలనే మొత్తం అన్నిటికైనా ఆయనతో అన్ని చేయించుకొని ఒక రక్షలకే చేసుకున్నావు. ఆయనకు నీకు గొడవ అయింది. ఇప్పుడు నేను అందరినీ పర్టికులర్గా వీళ్ళు అంటలేను, కొందరు మంచి గురువులు ఉంటారు. ఆ మంచి గురువులతోని ఇట్లా నేను ఎవరిని ఉద్దేశించని మాత్రం చెప్తలేను. ఎందుకంటే నా దగ్గరికి కామెంట్లు పెడితేనే నేను చూసే నేను చెప్తున్నా. కొందరు మంచి గురువులు ఉంటారు, ఆ గురువుల వల్ల ఇట్లా ఏమవుతుందంటే మంచి జరుగుతుంది. కొందరు కావాలనుకొని కన్ను పెట్టిన వాళ్ళు ఏం చేస్తారంటే కట్లేస్తారు. కట్లేసి ఆట ఆడిద్దాము, వీళ్ళని ఒక ఆధీనంలో పెట్టుకుందాం అని చెప్పేసి అంటారు. కట్లకి ఏమైనా రేంజ్ ఉంటుందా అన్న? అంటే కొందరికి ఇంటాము 101 కట్లు ఉన్నాయని.
అయితే ఒకరికి అసలు సామాన్యంగా ఈ చెడు కట్లకు అనేది 27 కట్లు ఉంటాయి, 32 కట్లు ఉంటాయి. 32 కట్లు అనేది అలాగుంటాయి, 27 కట్లు అనేవి అలాగుంటాయి. 32 కట్లల్లో ఒక కట్ట అనేది 32కు ఇంకో కట్టు కలిపితే 33 కోట్ల దేవతలు అన్నట్టు. అయితే 33 కోట్ల దేవతలు ఉంటారు అనేది కాదు ఇక్కడ ధర్మం అనేది. ఏంటంటే కట్టు ఒక్కొక్క విధంగా ఒక్కొక్క సంఖ్యలు ఉంటుంది. కొన్ని బేసి సంఖ్యలలో ఉంటాయి కట్లు. ఆ బేసి సంఖ్యలు ఉండే కట్లు చాలా కష్టం దెంపుడు ఇట్లా. కొన్ని సరి సంఖ్యల ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే మీకు బేసి సంఖ్యలు సరి సంఖ్యలు అని ఎందుకు చెప్తున్నా అంటే కొన్ని కట్లు తప్పు కట్లు ఉంటాయి, కొన్ని కట్లు అంటే స్ట్రేట్గా ఉంటాయి, కొన్ని కట్లు చిక్కుముళ్ళ కట్లు ఉంటాయి. ఈ చిక్కుముడి కట్లు అనేవి ఇట్లా బేసి సంఖ్యలు చక్కగా పోయే దాంట్లోనేమో సరి సంఖ్యల కట్లు అంటారు. ఇవి కట్లు దెంపుడు చేసుడు అంటే నార్మల్గా అయ్యేటివి కావు. ఇప్పుడు అది నేను కట్లు దెంపిన అనుకో నాకు చాలా అవస్థ అవుతుంది. ఎట్లా అంటే తెంపిన విత్ ఇన్ 1 సెకండ్కే ఒక శక్తి వచ్చి మా మీద కూర్చుంటుంది. అది మా మీద కూర్చోగానే కథం. ఇప్పుడు దైవం వెంకల ఒక దూత అనేది ఉంటుంది. ఆ దూతకు అనేది ఇట్లా ఒక ఆకలి దూపు ఉంటది కాబట్టి దైవాన్ని కట్టేసుకున్న తర్వాత ఆ దూత అనేది మా మీద వచ్చి కూర్చుంటుంది, దైవం అనేది ఆమె మీద వచ్చి కూర్చుంటుంది. అట్లా అట్లా కూర్చున్నప్పుడు వాళ్ళకి మంచి అవుతుంది, మాకు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. దాని వల్లనే మేము ఇదంతా అవస్థ ఎత్తుకోవాల్సి వస్తుంది. అంటే ఎంత సమయం పడుతుంది అన్న కట్లు విడుదల అవ్వడానికి? ఇప్పుడు కట్లు తీయడానికి ఒక్కొక్కరికి ఒక తీరులో పడుతుంది, ఒకరికి 3 గంటలు పడుతుంది, 2 గంటలు పడుతుంది, ఒకరికి 5 నిమిషాలలో బయట పడుతుంది. అదే చాలా వరకు ఉన్నది ఏంటంటే 5 నిమిషాల్లోనే చేస్తారు. 5 నిమిషాల్లో చేసిన వాళ్ళే వాళ్ళు ఒరిజినల్, అంటే వాళ్ళకి తెలుసు ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఇది 3 గంటలు 4 గంటలు ఏంటంటే ఇప్పుడు ఏమంటారు తొవ్వ దొరకదు అన్నట్టు మాకు. ఇప్పుడు నేను చెప్పే మాట కొందరికి అర్థమవుతుంది, ఎందుకంటే వాళ్ళు అన్నిట్లల్లా చూసి వచ్చిన వాళ్ళు, కొందరు చిన్న వయసులోనే అన్ని అనుభవం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తొవ్వ దొరకదు. తావు దొరకకపోయేసరికి వాళ్ళకి ఏం కట్లు వేసిరు, ఏం కట్లు ఉన్నాయి, ఎట్లకెళ్ళి వచ్చినాయి అనేది ఇట్లా అర్థం కాకపోయేసరికి వాళ్ళు బాధపడతారు అన్నట్టు. అప్పుడు మేము అన్నిటికన్నీ ఎక్కడికెళ్ళి వచ్చి మేము నేర్చిన విద్య కాడికెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్న విద్య దాకా మేము అన్నిటికీ చదువుకుంటూ చూసుకుంటూ వస్తే అప్పుడు దిగుతుంది. ఇప్పుడు సపోజ్ ఎల్లమ్మ కట్లే వచ్చినాయి అనుకోండి ఒక పర్సన్ కి, అంటే ఎల్లమ్మ దేవుడి గురువు దగ్గరికి వెళ్ళాలా లేదంటే వేరే దగ్గర కూడా వెళ్ళినా కానీ మనకు సొల్యూషన్ దొరుకుతుందా? ఒక అమ్మవారు వచ్చిందంటే అమ్మవారు వచ్చేటోళ్ళ దగ్గరికి సేమ్ యాజ్ డీజ్ ఉన్న ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఎవరైతే మనకు ఇప్పుడు ఇది గురువు శిష్యుల బంధం అనేది ఏజ్ తోని కానీ వయసుతోని కానీ దేవుడు వచ్చే విషయంలోతోని కానీ సంబంధం లేదు. ఇప్పుడు చెప్పలేము, ఎల్లమ్మ తల్లి వచ్చిన వాళ్ళకు మల్లన్న స్వామి చేతుల్లో వెళ్ళేది ఉంటుంది. ఇప్పుడు ఎల్లమ్మ తల్లి వచ్చేటోళ్ళకి నరసింహస్వామి బాబా నరసింహస్వామి చేతుల్లో వెళ్ళేది ఉంటుంది, ఎల్లమ్మ వచ్చేటోళ్ళకి శివయ్య చేతుల్లో వెళ్ళేది ఉంటుంది. అట్లా ఒక్కొక్కరికి తీరు ఉంటుంది. ఇది అనేది ఇట్లా ఈ దేవుళ్ళతోనే తీస్తారు వీళ్ళు అనేది కాదు. విద్య వచ్చిన ఏ దేవుడైనా సరే ఏ గురువు అయినా సరే వాళ్ళ చేతిలో తీపించుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అయ్యి వచ్చేటోళ్ళు దగ్గర ఏంటంటే వాకు ఈయన ఏంటంటే శివయ్య స్వామి వాక్ అయినా సరే ఫలమైనా సరే ఇచ్చి తొందరగా మర్చిపోతారు అన్నట్టు. ఆ బుడజంగమైన ఆ శివయ్య స్వామి ఇట్లా ఫలమైనా సరే వాకైనా సరే ఇచ్చి తొందరగా మర్చిపోతారు కాబట్టి అయ్య దగ్గరికి పోతే వాక్ అనేది తొందరగా వస్తుంది. అయ్య దగ్గర తీసుకుంటే వాక్ బలం అనేది తొందరగా వస్తుంది. అది కట్టు తీసే శక్తి ఉన్న గురువు దగ్గరనే కట్లు వెళ్తాయి. ఈ కట్లు కూడా అందరు కూడా తీయరు, ఇవి సామాన్యంగా కొందరే తీస్తారు. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నా అంటే నాకు యూట్యూబ్ పెట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే బాధతోని, నేను పండుగలు చేసిన తాన కూడా ఇదే బాధతోని ఉంటారు. ఈ కట్టు అని చెప్పేసి ఇట్లా ఈ కట్టు అనే విద్య ఇట్లా ఎవరు కూడా సామాన్యంగా తెలియదు, సామాన్యంగా రాదు. మంచి వాళ్ళకే వచ్చేది ఉన్నారు. ఇంకా మీ సైడ్ కూడా కొందరు ఉన్నారు అట్లాంటివి నేర్చిన వాళ్ళు ఇట్లా ఉన్నారు. తెలియని వాళ్ళకి ఏదో చేస్తారు. అది మనకు మా సైడ్ మీ ఇంటర్వ్యూ చూసి చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వచ్చినుండే, కాకపోతే మీరే అందులో ఉండరు, అందుబాటులో ఉండరు. అసలు అందుబాటులో అంటే తల్లిగో ఇప్పుడు ఒకరిది ఆపద అన్నట్టు కాదు, నేను ఒక పండుగ అన్నట్టు కాదు, అన్ని చూసుకోవాలి కాబట్టి మంచి ఉంటుంది చెడు ఉంటుంది అందరినీ చూసుకోవాలి కాబట్టి వచ్చే భక్తుల గురించి చూసుకోవాలి. నాది ఒక్కటి ఏంటంటే ఈ దేవుల విషయంలో ఉండి దేవులకే అది అన్నట్టు కాదు, నా లైఫ్ దేవులకు ఉన్నా కానీ దేవుని గుడి మీద వచ్చే పైసలు ఒక 100 మందికి 10 మందికి ఫుడ్ డొనేట్ చేయాలని చెప్పేసి నా ఆశ. కాబట్టి నా కష్టం 2 కష్టాలు ఉంటాయి, ఒకటి ఇక్కడ చూసుకోవాలి, ఇంకోటి బయట కూడా చూసుకోవాలి. కొన్ని వీడియోలు నేను పెట్టనివి కూడా ఉన్నాయి కాబట్టి నాకు టైం దొరకదు. అన్న ఇంకొకటి యాటలను బలిస్తారు గుళ్ళ దగ్గర, ఎందుకు బలించాలి అసలు? మీరు ఈ క్వశ్చన్ నన్ను మస్తు మంది అడిగారు, ఏమన్నా కూడా మీకు ఇంటర్వ్యూలో చెప్పిన. యాటలు బలిస్తారంటే ఇప్పుడు తినడానికి నువ్వు నాన్ వెజ్, మీరు వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్? అన్నీ అన్న నాన్ వెజ్ బాగా. ఇట్లా అంటున్నాను కాదు కానీ ఎందుకంటే ఇప్పుడు నువ్వు మటన్ షాప్ చికెన్ షాప్లకే తెచ్చుకుంటావు, ఏదైతే మటన్ షాప్ చికెన్ షాప్ పోతావో గానే దైవం ఉంటుంది. ఇంకా ఉన్నతాన్నే నువ్వు ఇగంతే. ఈ అమ్మవారికి ఏంటంటే దేవుళ్ళకి ఇట్లా ఏంటంటే చెప్పిన దూతలు ఉంటాయి, ఆ దూతలకు శాంతి పెట్టడానికి యాటలు వస్తారు. అది అమ్మవారికి గోష అయితే నువ్వు అమ్మవారికి అయితే ఏమి ఎక్కిస్తలేం కదా, మనమే కదా తింటున్నది, నరులమే కదా తింటున్నది. పేరు అమ్మవారి పేరు చెప్పాలి, మనం తినాలి గంతే. కాకపోతే ఏంటంటే అది తెలియని వాళ్ళకి ఏంటంటే దేవునికి ఇట్లా దూతలు ఉంటాయి కాబట్టి ఆ దూతలకు శాంతి పెట్టడానికనే ఈ కార్యం చేస్తారు. ఇప్పుడు నార్మల్గా మీరు బయట అయినా సరే ఇప్పుడు చికెన్ షాప్ మటన్ షాప్లకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. అక్కడ ఎక్కడైతే చికెన్ షాప్ మటన్ షాప్లు ఉంటాయో అక్కడనే దైవం ఉంటుంది.
దైవం పర్టికులర్ ఇది నా జాగా, ఇది నేను ఉండాలి అని చెప్పేసి ఇట్లా ఎప్పుడు కోరుకోదు. ఉన్న జాగాలనే నన్ను పూజించు అని చెప్పేసి అంటారు. దానికి ఆటలు వస్తాయి. అది ఓకే అన్న, దయ్యానికి ఆత్మకి డిఫరెన్స్ ఏందన్నా? దయ్యం ఆత్మ అంటే ఒకటే కదా. ఇప్పుడు ఆత్మ అంటేనేమో నరునికి అనిపించింది, దయ్యం అంటేనేమో నరునికి అనిపిస్తుంది. ఆత్మ అనేది ఏమో ఒక మనుషులకే ఇంకో మనుషులకు ఆవాహనం ఇట్లా కలిసిపోతుంది. దయ్యం అనేది ఏమో నల్లగా రూపం కలుచుకొని నిలబడి వస్తుంది. ఓకే, ఇంకొకటి దేవుళ్ళు వస్తారు మనుషులకి. దేవుడు వచ్చిరంటే సామాన్యమైన మనుషులకి రారు, ఎంతో పవర్ వాళ్ళకి ఎంతో ఉంటేనే వాళ్ళలో దేవుడు వస్తారంటారు. ఆ దేవుడు వచ్చినప్పుడు ఎంత సమయం వరకు ఉంటది, అంటే మనిషిని బట్టి ఉంటదా, ఇది ఏంటి ప్రాసెస్ అసలు? అయితే మేము ఫస్ట్ దేవుడు వచ్చే ముందు ఒక కట్టు మంత్రం ఉంటుంది. ఆ కట్టు మంత్రం ఏంటంటే అష్టదిగ్బంధనకు మొత్తం ఇప్పుడు కట్టు పెట్టేస్తాం. అష్టదిగ్బంధనలు అంటే 8 దిక్కులు. 8 దిక్కులకు కట్టు పెట్టిన తర్వాత చెడుగాలు అనేది రాకుండా ఉండిన తర్వాత అది దాన్ని ఎంతవరకు నువ్వు అష్టదిగ్బంధన ఎంతవరకు నువ్వు కంట్రోల్ చేయగలుగుతావు, నీ శక్తి అనేది ఉంటుంది, అంతవరకు దేవుడు ఉంటాడు. నువ్వు కంట్రోల్ ఏం చేయకపోతే 1 నిమిషంలో వెళ్ళిపోతాడు, 2 నిమిషంలో వెళ్ళిపోతాడు. కంట్రోల్ చేసే శక్తి నీ దగ్గర ఉంటే దైవం ఉంటుంది. చెప్పినా కదా, ఒక దైవాన్ని ఒక ఆధీనంలోకి పిలుచుకోవాలంటే ఒక ఉండాలి, కరెక్ట్ విద్య తెలిసి ఉండాలి. అది ఆధీనంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలుపుకునే శక్తి ఉండాలి. నేను కట్లు తీసినా కానీ ఇదే చెప్తా, నువ్వు నిలుపుకునే శక్తి ఉంటేనే నా దగ్గర రా. ఉత్తగొచ్చి నువ్వు ఏదో నా పైన నేను నిలుపుకుంటా చేసుకుంటా అంటే నిలుపుకున్నానంటే నేను ఎత్తుకుంటా, నేను దేవుడు నాతో అయితే నేను చేస్తా అని చెప్పేసి ఉత్తగా రాకురి. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నాకు జనగాం సైడ్ కానీ కరీంనగర్ సైడ్ కానీ అక్కడ సైడ్ వాళ్ళు ఇట్లా ఫోన్ చేసారు. వాళ్ళ అమ్మకి దేవుడు వస్తాడు, అయితే మా మమ్మీకి దేవుడు వస్తాడు, ఇట్లా హెల్త్ బాగుంటలేదు, ఎన్ని హాస్పిటల్కైనా ఇట్లా మాకు ఇదైపోతుంది అన్న, మాకు ఇక్కడ నమ్మకం అనిపిస్తలేదు, మీ వీడియోలు చూసినా నేను వస్తా అని చెప్పేసి అన్నాడు. అంటే నేను అలా చెప్పిన, ఏమైంది దేనికోసం అయిందంటే కట్లు వేసారు చిన్న ఉన్నప్పుడు, మధ్యలో తీసిన ఉన్నారు, సగం కట్లు తీసినంటే ఆయనతో కాదని ఇలా కొట్టినంట. చాలా ముసలైన నాతో కాదు, నాతో అవుతలేదు అని చెప్పి కొందరికి కట్లు తీయడం రాకుండా కూడా వాళ్ళు కట్లు వేసేస్తున్నారు. ఎక్కువ కట్లు అయిపోతున్నాయి, అది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన అలా వచ్చిన కూడా గదే సగం దెంపిండు, అది దెంపిండు కరెక్టే దెంపిండు, కానీ ఇంకా సగం దెంపలే, నాకు దొరకలేదు, ఏం తీయాలి ఎట్లా వేయాలి అనేది దొరకలేదు. అట్లా దొరకపోయేసరికి నాకు ఫోన్ చేస్తే వాళ్ళకి మొత్తం ఎక్కడక్కడ వేసేసి వాళ్ళని ఇప్పుడు ఒక స్థాయికి తీసుకొచ్చి, తెలిసి ఉంటే తప్పటరుగా పోవద్దు, ఈ తెలిసి లేని విద్యని ఎత్తుకోవద్దు. ఎత్తుకున్న తర్వాత ఈ ఒక మీద తెలంగాణ మీద చూపించి యాగం కావద్దు అన్న. ఇంకొకటి రీసెంట్ గా ఒక వీడియో వైరల్ అయింది, ఏంటంటే మీరు కాశీలో శవాల మీద కూర్చొని పూజ చేస్తున్నారంట. అంటే అది నేను కూర్చోలేదు, నేను చేయలేదు, ఉన్నది ఆ సాధన ఉన్నది, అది చేసేది ఇట్లున్నది. ఇంకా వీడియోలు ఇట్లా ఏవి కూడా ఇంకా అది జస్ట్ చెప్పడం వరకు కానీ ఇంకా వీడియోలు ఇట్లా ఏది కూడా కాలేదు, అది ఉన్నది. అది ఏంటంటే శివ సాధన అని చెప్పేసి ఉంటుంది. ఇక ఇది శివసింతామణి అని చెప్పేసి విద్య ఉంటుంది. శ్మశాన తారే అమ్మవారిని ఇట్లా దశమ విద్యలోకి అమ్మవారిని మనం ఆరాధన చేయాలి కాబట్టి, మనకు ఒక శక్తిని ఇస్తుంది కాబట్టి అమ్మవారి శ్మశానంలా స్మరించాలి, శివసాధన చేయాలని చెప్పేసి ఉంటుంది అన్నట్టు. అట్లా చేస్తే మనకు శక్తి అనేది పెరుగుతుంది. నేను మా చిన్న ఉన్నప్పుడు ఈ శివశక్తి ఫీల్డ్ కాకుండా ఉన్నప్పుడు నేను ఈ అఘోర నాగసాధుల విషయంలో వెళ్ళిపోయినా కాబట్టి ఆ టైంలో కొన్ని నేర్వాల్సి వస్తుంది, కొన్ని చేయాల్సి వస్తుంది. అవి చెప్పేటివి కావు, చూపించేటివి కావు. అట్లా అది ఒక 4 గోడల మధ్యలో జరిగేటివి, ఒక నరునితో మాకు సంబంధం లేనప్పుడు జరిగేటి విషయాలు అవి. శవాల బూడిద రాసుకుంటారు కదన్నా, భస్మం రూసుకుంటారు మీరు, అలా ఎందుకు రూసుకుంటారు? ఇప్పుడు తల్లి మాకు ఏది అంటే నేను మొత్తం ఆ ఫీల్డ్లకు రాలే, సగం వరకు వచ్చినా కాబట్టి చెప్తున్నా. మాకు ఎవరితోనే ఏదైతే భయం ఉన్నదో ఆ భయాన్ని మేము నెత్తి మీద ఎత్తుకుంటాం. ఎక్కడైతే భయం ఉంటుందో ఆ భయమే మా ఒంటి మీద కూర్చుంటుంది. ఇప్పుడు నువ్వు ఈడ శ్మశానంలో పోయి అదే బూడిదను పట్టుకుంటావా? ఇప్పుడు ఎవరైతే కాల్చిన వాళ్ళు పట్టుకుంటారు, అది కూడా ఏడ్చుకుంటారు, బాధపడుకుంటా కాల్చుకుంటారు. అదే నువ్వు మిగతా టైంలో పట్టుకుంటావా? ఎవ్వరు లేని టైంలో ఇట్లా రాత్రి కానీ అట్లా పట్టుకోలేదు. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడనే దైవం ఉంటుంది, భయం ఉన్నతానే దైవం ఉంటుంది. దేవుని విషయంలో భయపడితేనే మనకు దేవుడు అనేది పవర్ అనేది తెలుస్తుంది. నువ్వు భయపడంది ఈ దేవుళ్ళు గింతేగా ఆ దేవుళ్ళు గంతేగా అని చెప్పేసి నువ్వు తక్కువ మంచి వేసినావు అనుకో, అది ఎట్లయితుంది ఇక మనం నోటితో చెప్పేది కాదు, కనికి అసలు మనం కళ్ళతో చూసేది కూడా కాదు, అంత సీరియస్గా అయిపోతుంది అట్లా. అన్న కొందరుకుంటే డౌట్ ఏంటంటే, చాలా వరకు పూజలు చేసే వాళ్ళు కానీ గురువులు కానీ వాళ్ళు వీడియోలు చేసుకొని చూయించుకోరు, ఫేక్ ఉంటేనే చూయించుకుంటారని ఒక టాక్ అనేది వస్తుంది కొందరు నుంచి, ఎంతవరకు నిజమన్నా అసలు? ఇప్పుడు ఏమన్నారు మీరు, ఇట్లా వీడియోలు కానీ అవి కానీ చూయించుకోరు అని అంటున్నారు. సరే, ఇప్పుడు నడుస్తున్న ప్రతి ఒక్కరి కాడికెళ్ళి ఏవైనా సరే ఒక సేవ చేసినా, ఒక వీడియో తీసినా, ఏది తీసినా 10 మందికి పెడుతున్నారు. మరి 10 మందికి పెడుతున్నారు, 10 మందికి ఫుడ్ డొనేట్ చేస్తున్నారు అంటే రోడ్డు మీద వేయటోళ్ళకి ఇట్లా వాళ్ళంతా ఫేకేనా?
ఒక మాట ఇది ఫుడ్ విషయంలోకి ఎందుకు వచ్చిందంటే కూడా చెప్తాను నేను. ఆ. ఇప్పుడు రోడ్డు మీద వేయటంలో ఒక 10 మందికి ఎట్టిరు, ఎందుకు వీళ్ళందరూ 10 మందికి ఎట్టవచ్చు? ఇది ఏంది? ఇది ఏ యుగం? కలియుగం. నువ్వు ముందు ఎయ్యి, తర్వాత నాకు చెప్పు అనే ఒక సామెత ఒకటి ఉంటుంది, మన మెంటాలిటీలో ఒకటి ఉంటుంది. నువ్వు ముందు నువ్వు చేసి చూపి తర్వాత నేను చేస్తాను అవును. కదా. ఇది కూడా అంతే. నేను ఒక మంచి కార్యం చేస్తున్నా, మీరు కూడా నలుగురు చేయాలి. మన హిందూ ధర్మాన్ని గురించి 10 మందికి చూపియాలి. నేను క్షుద్ర పూజలు చేసి నేను క్షుద్ర పూజలు వీడియోలు ఇట్లా పెడితే అది తప్పు. అవును. నేను చేసేటి మంచివి, మీరు న్యాచురల్గా చేసేటివి నేను చేస్తున్నా కాబట్టి నలుగురు చూపిస్తున్నా, చరిత్ర చూపిస్తున్నా, దైవాన్ని చరిత్ర చూపిస్తున్నా, తరాల వరకు ఉండాలి, తరాల వరకు అర్థం కావాలని చెప్పి చూపిస్తున్నా. ఛత్రపతి శివాజీని తలుస్తా నేను, ఆయన తలవారు తిప్పినట్టు. నాకు అసలు దేవుడు వచ్చినప్పుడే తలవారు తిప్పుతా, నార్మల్ టైంలో తలవారు తిప్పుడు రాదు. అసలు తలవారు పట్టుకోనిక కూడా నాకు ఇట్లా ఏనిక కూడా రాదు. అంటే ఆ పవర్ అట్లుంటుంది. నేను ఏదో నలుగురు చూడాలి, నన్ను సోక్టప్ చేయాలి, నేను నలుగురు కోసం అని కాదు. నేను మాట్లాడే మాట తప్ప అనేది ఉండదు, చూసేవాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే నేను చెప్పే మాట కరెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది, అర్థం చేసుకుంటారు కాబట్టి. ఇప్పుడు నేను దైవాన్ని చేస్తున్నా అంటే 10 మందికి అర్థం కావాలి. నేను ఇంతకుముందుకు ఒక గుడి గురించి చెప్పిన, నాకు ఏంటంటే అమ్మవారు నేను వీడియో తీసి పెట్టు అని చెప్పేసి అమ్మవారు చెప్పలేదు. నేను ఏంటంటే నలుగురికి అర్థం కావాలి నా వెనకాల. ఇప్పుడు రాకేష్ అన్న వెయ్యినరా గుడికి పోవాలని పక్కా అనుకుంటారు, ఏదైనా గుడికి పోతే. నేను అట్లా వెళ్ళినా కూడా అక్కడ నియమాలు చాలా మందికి తెలియదు. అట్లా ఉండాలి, అట్లా చూడాలని చెప్పేసి నేను వీడియో పెడతా. అట్లా దానికోసమే పెడతా కానీ అమ్మవారు ఈడ ఉన్నది, ఈడ పూజించాలని చెప్పేసి నేను పెడతా కానీ అమ్మవారు వీడియో తీయని చెప్పేసి పెట్టలేదు. ఇంకోటి ఏంటంటే ఇది చేసేది ఇట్లా 10 మంది వేయాలి, 10 మందికి అర్థం కావాలి. ఇప్పుడు నాలాగా చాలా మంది కూడా ఏదామని చూస్తారు కానీ అది కుదరదు. కాబట్టి ట్రై చేయాలి, మంచిగా ఉండాలి, మంచిగా చేయాలి. దైవాన్ని అనేది కూడా 10 మందికి తెలిసేటట్టు చేయాలి. బోనాల వీడియోలు వస్తాయి, మరి బోనాల వీడియోలు కూడా చేస్తారు. బోనాల వీడియోలు ఇట్లా చేసేసరికి అది ఉత్తదానికి ఇట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఏంటంటే బోనం చేసే విధానం ఉంటుంది, బోనం ఎట్లా చేస్తారు, ఎందుకు చేస్తారు, దేని గురించి చేస్తారు అని చెప్పేసి మీరు వీడియో అడుగుతారు. కొందరు మందిని ఇట్లా శివశక్తులని ఇట్లా అట్లా చేసినంత మాత్రం వాళ్ళు ఫేకేనా? ఎందుకంటే వాళ్ళకి తెలియాలి కదా. ఇప్పుడు మీరు బోనం చేయాలి, మీ ఇంట్లో ఎట్లా చేయాలి ఏందనేది తెలియాలి కదా. ఇప్పుడు ఎల్లమ్మ తల్లిని కొలవాలి, ఎట్లా కొలవాలని తెలియాలి కదా మీకు. ఇప్పుడు మల్లన్న స్వామికి పాలు దాపాలి, ఎట్లా దాపాలని తెలియాలి కదా. ఎల్లమ్మ తల్లికి బండారు ఎక్కేయాలి, ఎట్లా ఎక్కేయాలని తెలియాలి కదా. పట్నాలు వేయాలి, ఎట్లా వేయాలని తెలియాలి కదా. దానికోసమే వీలు చేస్తాం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో నీకు కరెక్ట్ ఆన్సర్ దొరికిందా? ఇంకేదైనా ఉందా అడిగేది? మల్లన్న స్వామికి పాలు ఎందుకు దాపుతారు? కొంగు బంగారం గానికే, ధన ధాన్యం అభివృద్ధి గానికే మల్లన్న స్వామి కోటి కష్టాలని చిరుక్కన మాయం చేస్తాడు. బండారి భగవంతుడు కదా, కోటి కష్టాలు పడేసి వచ్చి బండారిని తీసుకొచ్చింది కదా. బండారి తీసుకొచ్చినందుకు ఆయనకు పాలు దాపితే మనకు ఐశ్వర్యం, మన ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి కాబట్టి మల్లన్నకు పాలు దాపుతారు. అన్న అసలు ఎల్లమ్మ తల్లి చరిత్ర ఏంటిది? ఎల్లమ్మ తల్లి చరిత్ర అంటే అమ్మవారు త్రేతాయుగంలా కష్టాలు పడ్డది. ఇది కలియుగం కాబట్టి కలియుగంలా ఒక స్త్రీ ఎట్లాంటివి ఎదుర్కొంటే ఎట్లా కష్టాలతోని బయటపడుతుంది, ఇప్పుడు రాబోయే యుగంలో ఎట్లాంటి ధర్మం ఉంటుంది అని చెప్పేసి తెలియడానికే ఈ అమ్మవారు రూపం, ఈ అమ్మవారి చరిత్ర ఉంటుంది. ఈ అమ్మవారికి ఇట్లా ఎల్లమ్మ తల్లి అనే అమ్మవారికి ఇట్లా శివయ్యకు ఒక శక్తి రూపంలో అంటే పుట్టలో పుడుతుంది అమ్మవారికి. ఇట్లా శివయ్య అంటే షార్ట్ కట్ గా చెప్తాను నీకు స్టోరీ అనేది. ఇట్లా ఇక ఒక భస్మం తీసుకొని పోయి శివయ్య పుట్టలో పోస్తే కొన్ని రోజుల తర్వాత, కొన్ని ఏళ్ల తర్వాత అమ్మవారు ఒక బాలిక రూపంలో పెరుగుతుంది. అప్పుడు కైలాసంలో శివపార్వతులు కూర్చున్నప్పుడు ఆ ఎల్లమ్మ తల్లి ఏడుస్తున్న అరుపులు కైలాసానికి వినబడితే శివపార్వతులు కలిసి పోయి పుట్టల దాచుకుంటుంది. 7 పుట్టల అమ్మవారు పుడుతుంది కాబట్టి. అంటే శివయ్య భస్మం పోసి మర్చిపోతారు, సంతానం ఇచ్చి మర్చిపోతారు శివయ్య. అందుకే సంతానం కోసము శివయ్యని మొక్కుతారు అన్నట్టు. మహాదేవుని ఎంత అయితే మనం స్మరిస్తామో అంతటి ధాన్యం చూపిస్తారు, మనకు అంతటి సంతానం చూపిస్తారు సంతానం లేని వాళ్ళకైనా. అట్లాంటి శివయ్య పుట్టల పోసినటువంటి భస్మము అమ్మవారు రూపం ఎత్తుతుంది. 7 పుట్టల దాగి అంత పుట్టల ఉండి అమ్మవారు ఏడుస్తుంది. ఆ అరుపులకు శివయ్య తీద్దామంటే వెళ్ళదు, ఎంత తోవినా కానీ వెళ్ళకపోతే అమ్మవారు అంటది, నీ జడలయ్యి నీ జడలకు వెళ్ళి నేను పైనకి పట్టుకొని వస్తాను. ఊడల మరి లేక పట్టుకొని, ఇప్పుడు మరి చెట్టు ఉంది కదా సేమ్ ఇట్లా ఎట్లయితున్నాయో అట్లా శివయ్య జడలు ఉంటాయి అన్నట్టు. నీ జడలు కిందికి అయ్యి నీ జడలు పట్టుకొని నేను పైనకి వస్తా అని చెప్పేసి వెళ్ళామంటది. అప్పుడు శివయ్య పుట్టలకు జడలు వేసి పెడితే ఆ జడల మీద అమ్మవారు ఉయ్యాలు ఊకుంటే పైనకి వస్తుంది. శివపార్వతులు కలిసి కైలాసం తీసుకోబోతారు. ఇక తర్వాత మునిరాజునికి కళ్యాణం చేస్తారు. అమ్మవారికి కలియుగంలో ఎత్తుకునేటోళ్ళు ఎత్తుకుంటారు. అట్లా ఇక షార్ట్ కట్ లో చెప్పిన స్టోరీ అనేది. ఎల్లమ్మ లగ్గం ఎందుకు చేస్తారన్న? అసలు ఎవరెవరు చేస్తారు? ఎల్లమ్మ అమ్మవారికి ఇట్లా కొందరికి ఎట్లా అంటే పరశురాముడు ఎల్లమ్మ తల్లి ఎమ్మడు పడ్డప్పుడు ఒక్కొక్కరి ఇండ్లల్లో ఒక్కొక్క తీరుల రూపం ఎత్తుతుంది. ఇంటి అడవిల లెక్క కొందరికి రూపం ఎత్తుతుంది. కొన్ని కష్టాల కోసం అమ్మవారు ఒక రాయిల దాగి, నింగిల దాగి, నిప్పుల దాగి, లింగంల దాగి, ఫలంలో దాగి, చెట్టు ఏర్ల దాగి, లందల దాగినది కాబట్టి అమ్మవారిని ఇట్లా
ఒక యుగంలో త్రేతాయుగంలో ఇట్లా ప్రతి ఒక్కరు కులస్తుల ఇంట్లో ఉన్నది కాబట్టి ఈ కలియుగంలో ఎత్తుకుంటే సిరి సంపదలు అవుతాయి. ఆడవిళ్ళ లగ్గం ఎట్లయితే చేస్తారో ఎల్లమ్మ లగ్గం అట్లా చేస్తారు. ఎవరైనా చేయొచ్చు, దీనికి మేమే చేయాలి, మీరే భక్తులు, మేము వచ్చేటోళ్ళం చూడాలన్నట్టు ఇట్లా ఏమీ లేదు. అమ్మవారిని కొలవాలి చేయాలనుకునేటోళ్ళకి ఇట్లా ఎవరైనా చేయొచ్చు. ఓకే. ఎల్లమ్మని ఎక్కువ కోరుకునే వాళ్ళు, పూజలు చేసే వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా బాగా క్రిటికల్ గా ఉంటదంట కదన్నా. ఎందుకంటే ఇగో ఇప్పుడు అమ్మవారి విషయంలో ఇప్పుడు ఎల్లమ్మ తల్లి ఎన్నైతే కష్టాలు పడ్డదో, సీతమ్మ కష్టాలు పడ్డదో, ఇప్పుడు ఒక నరుని కూడా అంత కష్టం కొంచెం చూపిస్తుంది. చూపియంగానే కొందరు ఈడికి అయిపోయింది, నాకు అమ్మవారు వచ్చింది ఇట్లా చేసింది అని బాధ పెట్టింది అని చెప్పేసి ఇట్లా అనుకోకుండా, అమ్మ మన కష్టం చూపించింది ఈ రోజు, రేపు మంచిగా చూపిస్తుంది. ఈ రోజు బాధ ఉందని చెప్పేసి భయపడతాయి కాదు, బుగులు పెడతాయి కాదు, రేపటి నాడు మన కడుపు చల్లగా చూస్తుంది ఎల్లమ్మ తల్లి అని చెప్పేసి అనుకోవాలి. అమ్మవారు కష్టాలు చూపిస్తుంది అంటే నీ జీవితంలో నువ్వు దీనికన్నా ఇంకా గొప్ప స్థాయికి రాబోతున్నావు, దీనికి ఎదుర్కొంటున్నావు అంటే నీకు సమాధానం నీకు ఈ నుంచే సృష్టించుతున్నా అని చెప్పేసి అర్థం అన్నట్టు. కాబట్టి అమ్మవారు వస్తుంది అని కష్టాలు పడుతున్నా అని చెప్పేసి ఇట్లా ఇప్పుడు కూడా అమ్మవారి విషయంలో ఏడుసులు కానీ తొడుచులు కానీ పెట్టొద్దు. ప్రతి గ్రామంలో బొడ్రాయి పండుగ చేస్తారు. బొడ్రాయి పండుగ ఎందుకు చేస్తారు అసలు? ఊరు సంరక్షణగా ఉండడానికి, ఊరు మొత్తం అల్లకోవడం అవుతుంది. అయితే సాయంకాలం కాగానే దూతలు వస్తాయి ఊరు మొత్తానికి, ఊరు చుట్టుముట్టు దయ్యాలు తిరుగుతాయి. ఇప్పుడు చెప్పే మాట కరెక్ట్, నేను ఇది కూడా మళ్ళా చెప్తున్నా. బొడ్రాయి పండుగ దాని గురించి అయినా సరే, దీంట్లో గురించి అవగాహన ఉన్న వాళ్ళకి ఇది అర్థమవుతుంది. ఊర్లో చుట్టూ మొత్తం దూతలు వస్తాయి. ఇప్పుడు శ్మశానం నుంచి దూతలు వస్తాయి. సాయంకాలం కాగానే సూర్యుడు అస్తం కాగానే కిరణాలు ఎక్కడైతే అంతమైపోతాయి అక్కడ నుంచి దూతలు వస్తాయి. ఆ దూతల మీదంగా ఊరు మీద పడి మొత్తం మనుషులంతా వీక తింటాయి. కాబట్టి అమ్మవారు ఎక్కడ ఇప్పుడు ఊరు బయట ఉంటేనేమో ఇక్కడ చూసుకోలేదు, ఊరు బయట ఇక్కడ ఆపోజిట్ ఉన్న ఊళ్ళని చూసుకోలేదు, ఇక్కడ ఉంటేనేమో ఇక్కడ చూసుకోలేదు. కాబట్టి ఊరు నడిబిద్దలో పెట్టి బొడ్రాయి అనే అమ్మవారు, ఈ బొడ్రాయి అనే అమ్మవారిని పెడితే ఊరు మొత్తం సంరక్షణ కట్టు లేపి కూర్చుంటుంది మొత్తం. ఇక తర్వాత పోషమని మైసమని చూసుకుంటారు. ఊరు దేవతలు లేక ఊరు మొత్తం కాపాడడానికి, ఊరు మీద ఏ దయ్యాలు ఇట్లా గాలికి ఇట్లా ఇట్లా వచ్చి మీద పడకుండా ఉండడానికి అని చెప్పేసి ఇవి చేస్తారు. ఓకే. పోచమ్మ మైసమ్మ బోనం ఎందుకు చేస్తారు అసలు? అదే చెప్పినా కదమ్మా, ఇప్పుడు పోషమ్మ తల్లి ఏమో ఊరి సంరక్షణ చూసుకుంటది. ఈ అమ్మవారికి మనం శాంతి చేస్తే మనకు రక్ష చూస్తుంది. బాటబంధన చూసేదేమో మైసమ్మ, మన పిల్ల జల్లలు ఇంటి గొడ్డు ఇట్లా అంత మంచిగా చూసుకునేదేమో పోషమ్మ, వెయ్యిగండ్ల తల్లి అమ్మవారు. ఈ పోషమ్మ తల్లి అనే అమ్మవారి ఇట్లా ఎట్లా అంటే అడుగున మనకు చూసుకుంటది. ఇంత పొరపాటు అయినా కానీ ఒక మనిషి మీదకి ఇప్పుడు 1000 పోషమ్మ అవుతుంది, మీరు చూసి ఉంటారు. అట్లా రూపంలో వస్తుంది. మా కాలం అని ఇప్పుడు అప్పటికి కూడా ఎట్లా అంటే పోషమ్మ కాగానే కథం వేపాకు తీసుకొచ్చి వాళ్ళు వేపాకులో వండబెట్టాలి, వేపాకుతో రొయ్యాలి, ఇంత పసుపు అంత అమ్మవారికి ఇట్లా చేస్తే కరెక్ట్ తక్కువైపోతుంది. అట్లా అమ్మవారిని ఇట్లా ఇంటింటికి వచ్చి చూసిపోతుంది. ఎవరికి ఏమవుతుంది పిల్ల జల్లలకి ఇట్లా నాకు బువ్వ ఇప్పుడు ఇటు పెట్టిండు, ఇప్పుడు నీకు అన్నం పెట్టినోనికి నువ్వు ఎట్లయితే నువ్వు గుర్తు పెట్టుకుంటావో అమ్మవారికి అట్లా దీపం పెట్టిన అట్లా గుర్తు పెట్టుకొని నీకు చల్లగా చూస్తుంది. అది అన్న, దేవుడు వచ్చే వాళ్ళకి పక్కా గురువు ఉండాల్సిందేనా? పక్కా గురువు ఉండాలి. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి గురువు అనేది ఉంటే మనకు ఎట్లయితే మనము చేసే పద్ధతి అయినా సరే, పూజ అయినా సరే, ఏదైనా సరే ఎట్లా చేయాలి, ఏంది ఈ మంత్రం ఎట్లుంటుంది, మంత్రం ఎట్లా సాధన చేస్తే అమ్మవారు అనేది మనకు వస్తుంది, ఉపసాధనకు ఫలితం కరెక్ట్ తగ్గట్టు మనకు ఫలం దక్కుతుందా లేదా అని చెప్పేసి చెప్పడానికి గురువు ఉంటాడు. గురువు అనేది ఇట్లా చిన్న వయసుతోని కానీ, ఇంకా వీళ్ళు గొప్ప స్థాయి చిన్న స్థాయి అనే కానీ, వీళ్ళు ఇట్లున్నారు అట్లున్నారు అని దాంతో సంబంధం కాకుండా గురువు ఒక స్థాయిలో ఉంటే, శిష్యుడు తీసుకునే స్థాయిలో ఉంటే అది ఎట్లయినా సరే మంచిదే. ఇంకోటి ఏంటంటే గురువు లేకపోతే నీకు దైవం అనేది ఇట్లా ఎట్లా చేసుకోవాలి ఏందనేది తెలియదు. తెలియక తప్పు చేస్తే నువ్వు అదే అయిపోతావు, బాయిలో పడిపోతావు. ఆ బాయిల నుంచి బయటకు గుంజేది గురువు. నువ్వు ఎక్కడైతే బాయిలో పడిపోతావో ఆ బాయిలకెళ్ళి బయటకు గుంజేదే గురువు. ఒకవేళ నీకు చెడు అయినా కానీ, ఎవరైనా నుంచి ఏదైనా అయినా కానీ వాళ్ళని మొత్తం ఎక్కడ కట్టు చేసి నేను బతికించుకునేది గురువు. నీకు ఏది కాకుండా రక్షణ చూసుకునేది గురువు. తల్లిదండ్రుల తర్వాతనే గురువు అని ఎక్కువ నేను చెప్పడం లేదు. ఇక్కడ తల్లిదండ్రుల తర్వాతనే గురువుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మరవదు. గురువు ఒక్కరే ఉంటారు, తల్లిదండ్రులు కూడా ఒక్కరే ఉంటారు. మన జన్మలకు ఒక గురువుకి మనం పాపం చేస్తే ఉసురు అనేది తలుగుతుంది. శిష్యునికి గురువు పాపం చేసినా గురువు కూడా కొన్ని విషయాలు దాకుతుంది. కానీ గురువు కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా శిష్యులని మోసం చేయాలి, శిష్యులని నా కిందనే కదా అని చెప్పేసి తక్కువ వేయాలని ఏ రోజు ఉండదు. మా శివశక్తులకైతే మా ఇట్లాంటి విషయాల్లో మాత్రము నా శిష్యుడు ఉన్నాడో వాడిని మంచిగా బతికియాలి, వానికి బోనం నిలబెట్టాలి, వాని ఒక పీట చెప్పుకొని బతకాలి, నలుగురికి మంచి చేస్తోడు కావాలి, చిట్కడి బండారు ఇచ్చినా కానీ కొంగు బంగారం కావాలి అని చెప్పేసి చాలా మంది ఉంటారు. చాలా మంది ఉంటారు. ఎవరు కూడా ఇప్పుడు ఎందుకంటే శివశక్తి ఫీల్డ్లో మాకు తెలుసు కాబట్టి మేము ఎంత బాధపడుకుంటూ వస్తామో, ఇప్పుడు ఎంత బాధపడుకుంటూ వస్తే ఈరోజు ఇట్లా కూర్చొని మీతో ఒకరికి చెప్తున్నామో
ఆ స్థాయి కూడా నా శిష్యుడు రావాలి, ఆ బాధ పడొద్దు అని చెప్పేసి ఉంటది. కాకపోతే గురుదక్షిణ పెట్టుకునేది ఉంటది. అది ఆనాడు నుంచి వస్తున్నటువంటి ఆచార్యం. అది మనం చెప్పిందో వీళ్ళు చెప్పిందో కాదు. వెంకటికైతేనేమో వెన్ని ఇస్తుండే, గోవులు ఇస్తుండే, ఫలాలు ఇస్తుండే, గురువు సేవ చేసుకుంటుండే. కాబట్టి ఈ కాలం ఇది కలియుగం కాబట్టి ఆ గురువు సేవ చేసుకోలేము. కాబట్టి మనం నార్మల్గా మనము చేసే దాంట్లో కుండల కలిగిన దాంట్లో సగం పెట్టుకుంటే ముక్తి మోక్షం అది అంత సంపద. కొందరికి జడలు కడుతూ ఉంటారు, జడలు కట్టేస్తాయి, అవి కట్ చేస్తారు. కట్ చేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఇప్పుడు కొందరికి చెరుగట్ట రామలింగేశ్వర, జడల రామలింగేశ్వర స్వామి వస్తాడు, కొమరవేలి మల్లన్న మల్లికార్జున స్వామి వస్తాడు, సిరిశైల మల్లన్న వస్తాడు, బల్కంపేట ఎల్లమ్మ వస్తుంది, గోల్కొండ ఎల్లమ్మ వస్తుంది. అంటే ఈ అమ్మవార్లు కొందరికి మైసమ్మ జడలు, నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, జ్వాల నరసింహస్వామి, ఓంకార నరసింహస్వామి, అట్లా నరసింహస్వామి జడలు కూడా ఉంటాయి. ఇంకా మైసమ్మ జడలు అయితే ఇక అంతు చిక్కని మాయాది. ఇక అది ఎట్లా అంటే మైసమ్మ జడ ఇట్లా కట్టగట్టినట్టు ఉంటుంది అమ్మవారి యొక్క జడ. ఎల్లమ్మ జడలు అనేవి ఇట్లా పాయలు పాయలు ఉంటాయి, కూడల మరి లెక్క, శివయ్య జడలు లెక్క సేమ్. మల్లన్న స్వామి జడలు కూడా సేమ్ ఉంటాయి. నరసింహస్వామి జడలు అయితే వేరేవి ఉంటాయి. మొత్తం ఒక పాయ ఇట్లా ఒక పాయ, రెండే పాయలు ఉంటాయని నరసింహస్వామి జడలు అనేవి ఇట్లా. ఆ నరసింహస్వామి జడలు ఇంకెల్లమ్మ తల్లి ఇవి దేవుళ్ళ ఇట్లా తొందరగా గుర్తుపట్టి వస్తుంది. ఈ దైవ జడలు దీంట్లో దగ్గరికి మనం పోవద్దు, కట్ చేయదని. ఇంకా పిచ్చి జడలు అయితేనేమో ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారు, చిన్నపిల్లలకి ఇట్లా వాళ్ళకి పుట్టెంటుకలు లేకపోతే వాళ్ళకు కూడా జడలు కడతాయి. అవి పిచ్చి జడలు అంటారు. దానికి అనేది ఇట్లా ఏం లేదు, తీసేయచ్చు. అవి నార్మల్గా అవుతాయి కాబట్టి తీసేయచ్చు. కానీ దైవాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదిటికి ఏది లేదు తీసేసినామంటే ఇక అయిపోయినట్టే నీ పని. ఆడికి ఒక కరెంట్ షాట్ వచ్చి కొట్టి నేను బాడీని నేను మొత్తం ధ్వంసం చేసినట్టే లోపల పాటలు ఇట్లా. అట్లా ఎట్టి పరిస్థితుల్లో కూడా పిడిగొచ్చి నెత్తి మీద పడ్డట్టు చేసుకోవద్దు. జడలు ఎట్టి పరిస్థితుల్లో దైవ జడలు అయితే కట్ చేయొద్దు. అది ఇంకోటి ఏంటంటే నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఇది, చాలా మంది కూడా అన్న బేడ్ వేసుకుంటున్నాం, మరి మాకు బేడ్ వేసుకున్నా కానీ మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసి నన్ను అడుగుతున్నారు. అయితే మీ దాంట్లో కూడా నేను ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా నాకు చాలా మంది కాల్స్ చేసి అడిగారు, మీరు ఇది చెప్పలేదు ఏం చెప్పేసి అని చెప్పి. అయితే ఇది బేడ్ అనేది ఇట్లా అక్షరం ఇట్లా మనకు సరిగ్గా వందితే, అక్షరం ఇట్లా కరెక్ట్ వస్తే, బేడి ఇట్లా ఉంటే మనకు రక్ష ఇది. ఇప్పుడు చెయ్యికి భుజబలం ఎట్లా, భుజబలం అనేది మనకు గట్టిగా ఉంటేనే అవతలకైనా సరే బండారు అయినా సరే ఏది ఇచ్చినా కానీ మంచిగా అనేది పనిచేస్తుంది. ఈ భుజబలం అనేది కరెక్ట్ ఉండాలి కాబట్టి బేడ్ వేసుకుంటారు. ఇచ్చేది కూడా పసుపు అయినా సరే ఏదైనా సరే వచ్చే భక్తులకు పెడితే మంచిగా ఉండాలి కాబట్టి అవతల నుంచి బ్లాక్ అనేది, ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ చేసినా కానీ వాళ్ళ నుంచి ఎఫెక్ట్ అనేది మాకు కావద్దు. ఇప్పుడు నీకు బ్లాక్ మ్యాజిక్ ఉంది, నీ నుంచి ఒక ఉన్నది పవర్ ఉన్నది, నెగిటివ్ పవర్ ఉన్నది, మేము పాజిటివ్ పవర్ ఉన్నది కాబట్టి నీ నుంచి నాకు ఏ ఎఫెక్ట్ కావడానికి ఉండద్దు అని చెప్పేసి ఇది మాకు తాయితలు కానీ తావీజులు కానీ ఏ వేసుకున్నా కానీ మాకు పనిచేయవు. ఏ వేసుకున్నా ఇదే మాకు భక్తి, ముక్తి, మోక్షం, ధర్మం, దయ్యం ఏది ఉన్నా కానీ అంత దారి చూపించేది ఇదే మాకు మెయిన్. ఇది ఉండిన తర్వాతనే కాళ్ళకు బేడి ఉండాలి. కాళ్ళకు బేడి కూడా ఉండాలంటే అది ఒక గురువు నుంచి ఉపదేశం ఉపసాధన తీసుకున్న తర్వాతనే అది చేయాలి. అట్లా అన్న మీరు నల్ల వస్త్రాలు వేసుకుంటారు, వచ్చేసి పసుపు పెట్టుకుంటారు, ఈ రెండింటి కాంబినేషన్ చేయొచ్చునా అసలు? అయితే నల్ల వస్త్రం ఎందుకంటే నేను కాలభైరవుని సాధన, అఘోరకాళి సాధన చేస్తా కాబట్టి ఎర్ర వస్త్రం అని నల్ల వస్త్రం అని వేసుకోవాల్సి ఉంటుంది. వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే మైసమ్మలు వచ్చినా కానీ నల్ల వస్త్రం వేసుకోవచ్చు. కాళికాదేవి సాధన చేసే వాళ్ళు కూడా ఇప్పుడు శివశక్తుల వల్ల కాళికాదేవి వచ్చినప్పుడు నల్ల వస్త్రం వేసుకోవచ్చు, నడుస్తుంది. కాకపోతే నాకు కాళికాదేవి రాదు. ఇది ఏంటంటే నేను సాధన చేస్తా కాబట్టి పవర్ అనేది గుంజుతుంది, పవర్ అనేది తీసుకుంటుంది కాబట్టి నల్ల వస్త్రం వేస్తా. దీని గురించి కూడా నేను ఒక వీడియోలో కూడా చెప్పిన, ఇది అయ్యప్ప స్వాములదో లేకుంటే ఇతర దేవులదో కాదు, నేను కాళికాదేవి సాధన చేస్తా కాబట్టి, అఘోర కాళిక సాధన చేస్తా కాబట్టి ఇది వేసుకోవాల్సి ఉంటుంది. దీని నుంచి నాకు పవర్ అనేది వస్తుంది. ఇది కుడి భుజం కంటే నేను ఎడమ భుజం మీద ఎక్కువ వేసుకుంటా. ఇది నాకే చాలా అంటే చాలా పవరు అని చెప్పేసి అన్న. ఇంకోటి బండారు ఏంటంటే నాకు వచ్చేటి దైవము బండారి దైవం కాబట్టి ఆ బండారు అనేది నేను మరువను. ఇదే నాకు అన్నిటికని కలిసి వస్తుంది కాబట్టి నేను ఏడికైనా ఎక్కడ పోయినా బండారి నాకు నొస్టిక్ ఉంటుంది. అందుకే నేను బండారి పెట్టుకుంటా. అది మెయిన్ వచ్చేసి. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అసలు మీ అపాయింట్మెంట్ దొరకడమే చాలా కష్టము, అట్లాంటిది మా కోసం ఇంత టైం స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ టైం కూడా మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే కామెంట్ పెట్టండి, నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా ప్లాన్ చేద్దాం కష్టపడి. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే.